హలో వెల్కమ్ టు sakshieducation.com. జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 20,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నాణ్యతను, భద్రతను గణనీయంగా పెంచే దిశగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి పర్యవేక్షణ కోసం అధునాతన 3D సెన్సార్లను మరియు డేటా సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు NHAI ప్రకటించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ కూలీలకు 665 కోట్ల విలువైన మెటీరియల్ కాంపోనెంట్ను మంజూరు చేసింది. ఉపాధి హామీ పనులకు అవసరమైన మెటీరియల్ ఖర్చుల కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మొత్తాన్ని విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు చేరువవుతోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం అమలవుతున్న సుమారు 50% దిగుమతి సుంకాలను గణనీయంగా 15 నుంచి 16% తగ్గించడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్లోని ఫైనల్ స్పార్క్ స్టార్టప్ శాస్త్రవేత్తలు మినీ బ్రెయిన్ను సజీవంగా ఉంచడానికి అవసరమైన పోషకాలతో కూడిన ద్రవాన్ని తయారు చేయడంలో ముందడుగు వేశారు. ఈ పరిశోధన విజయవంతమైతే మన జీవశక్తితో కంప్యూటర్లు పనిచేయడం మొదలు పెడతాయి. మానవ మెదడులోని కణ సముదాయాలను ఉపయోగించి కంప్యూటర్ చిప్పుల స్థానంలో పనిచేసే ప్రాసెసర్లను తయారు చేసే విప్లవాత్మక సాంకేతికతనే బయో కంప్యూటింగ్ లేదా వెట్వేర్ అని పిలుస్తున్నారు. భారత క్రీడా రంగంలో అత్యున్నత గౌరవాల్లో ఒకటైన అర్జున అవార్డులు విధానంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి సవరించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా అర్హులైన క్రీడాకారులకు అవార్డు కోసం ఆన్లైన్లో స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.